మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యకు కారకులను శిక్షించాలని కోరుకోవడంలో తప్పులేదని, అయితే సునీత పరిధి దాటుతున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో సునీత ఒక పావుగా మారారని ఆరోపించారు. నిరపరాధులను జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. హత్య కేసులో జగన్ భారతమ్మలకు ఎలాంటి సంబంధం లేదని రాచమల్లు తెలిపారు. వివేక వ్యక్తిగత జీవితం, కుటుంబ విభేదాల కోణంలో సీబీఐ విచారణ జరపడం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని, పచ్చ మీడియా పుణ్యమాని, సునీతమ్మ గారి ఆలోచనలు బిడ్డగా తన బాధ్యతను నిర్వర్తించే స్థాయిని పరిధిని దాటి నేరము చేయని వారిని, నిరపరాధులను కూడా జైళ్లల్లో మగ్గబెట్టే స్థాయికి కక్ష సాధింపుగా, అక్కసగా, అపోహతో జైళ్లల్లో మగ్గదీయాలనేంత స్థాయికి ఆమె పోయింది. ఇదే మా దురదృష్టం. ఎన్నో విషయాలను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ హత్యకు సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ చెప్పలేకపోవడానికి, మీడియా ముందుకు రాలేకపోవడానికి కారణం తన పినతండ్రి యొక్క మర్యాదకు భంగం కలిగించకూడదని. ఎంతసేపు సునీతమ్మ ఈ దిశగా సిబిఐ విచారణ చెయ్యలేదు అని మాట్లాడుతూ ఉంది. అర్జున్ రెడ్డి అంటది, భరత్ యాదవ్ అంటది, సునీల్ యాదవ్ అంటది, ఇంకోటి. మరి ఎందుకు మరొక దిశగా కూడా ఆలోచన చేయకూడదు ప్రజలారా? ఆ మరొక దిశే వివేకానంద రెడ్డి గారికి మరొక ముస్లిం వనితతో సహజీవనము, సంబంధం కలిగి ఉండడం, వారిరువురి సంబంధం ఫలితంగా కుమారుడు జన్మించడం, ఆయన ఎంతో సన్నిహితంగా ఆ ముస్లిం వనితతో, ఆ కుమారునితో ఉండడం, అది తెలిసిన కుటుంబ సభ్యులకు బాధ, కోపం కలగడం, మీకు తన తండ్రి ఈ వయసులో పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి సంతానాన్ని కలగలిగితే వారితో దగ్గరగా ఉంటే ఆస్తిని వాళ్ళకు రాపిచ్చే ప్రయత్నమో, ప్రేమను పంచే ప్రయత్నం చేస్తే ఏ కుటుంబ సభ్యులకైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అందులో భాగంగా ఆ ముస్లిం వనితతోనూ మీకు అనేక రకాల విభేదాలు పొడజూపినాయని, చాటింగ్ల ద్వారా మాట్లాడుకున్నారని, ఎందుకు ఈ దిశగా సిబిఐ విచారణ చేయలే? ఈ దిశగా సిబిఐ విచారణ చేసినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చేదానికి మీరు కూడా ముద్దాయలేదానికి ఆస్కారం ఉందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది.